బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని 3వ వార్డులో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 2వ రోజు స్థానిక కౌన్సిలర్ ప్రత్యూష టీడీపీ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు. భక్తులు భారీగా తరలివచ్చి అన్నప్రసాదాలు స్వీకరించారు. అనంతరం స్థానిక ప్రజలకు స్మార్ట్ రైస్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ డాక్టర్ అందే ప్రత్యూష మాట్లాడుతూ నకిలీ రవాణా మరియు పారదర్శక పాలన అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్మార్ట్ రైస్ కార్డులను అందజేస్తున్నారని చెప్పారు. స్మార్ట్ రైస్ కార్డులతో ఎన్నో ఉపయోగాలు ఉంటాయని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ ని పొందవచ్చని అన్నారు. స్మార్ట్ కార్డుల వల్ల ఇబ్బందులు ఉన్నా సకాలంలో రేషన్ అందకపోయినా కార్డు వెనకాల టోల్ ఫ్రీ నంబర్ 1967 నంబర్కు ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. కోవూరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కృషి చేస్తున్నారన్నారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రంజిత్, వింజం రామానాయుడు, గుర్రాల సీనయ్య, సుధాకర్ రెడ్డి, సుబాని, స్థానిక నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. ఈరోజు 3వ వార్డు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ 3వ వార్డులో స్మార్ట్ కార్డ్ పంపిణీ చేయడం జరిగింది. మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా పారదర్శక పాలన అందించాలన్న ఉద్దేశంతో ఈ స్మార్ట్ రేషన్ కార్డ్స్ ని అందజేస్తున్నారు మనందరికీ. ఈ కార్డు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో కూడా రేషన్ కార్డ్స్ ఇచ్చారు, కానీ ఈ స్మార్ట్ కార్డ్స్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మనము మన రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా ఈ కార్డు చూపిస్తే మనకు ఉచితంగా సరుకులు మనము ఎక్కడికి వెళ్ళినా, మన బుచ్చిలోనే కాదు, మీరు ఈ రాష్ట్రంలో ఏ ఊరికి వెళ్ళినా ఈ కార్డు చూపించిన వెంటనే మీకు సరుకులు అనేది అందిస్తారు. అదేవిధంగా ఈ స్మార్ట్ రేషన్ కార్డు మీద క్యూఆర్ కోడ్ అనేది ఉంది. ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే ఇది ఖచ్చితంగా ఆ లబ్ధిదారునికి చేరుతుందా లేదా అన్నది మనకు డిజిటలైజేషన్ ద్వారా ఇది మనకు నమోదవుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నకిలీ రవాణా అనేది అరికట్టడానికి, పారదర్శక పాలన అందించడానికి మన ముఖ్యమంత్రి వర్యులు ఈ స్మార్ట్ రేషన్ కార్డ్ ని రూపొందించారు. దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి. ఒకవేళ మీకు ఈ స్మార్ట్ రేషన్ కార్డు వల్ల ఏదైనా మీకు ఇబ్బందులు కలిగినా, మీ సకాలంలో మీకు ఈ రేషన్ మీకు అందకపోయినా దీని వెనక ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఉంది. 1967 అన్న హెల్ప్ లైన్ నెంబరు. ఈ టోల్ ఫ్రీ నెంబర్ అన్నమాట. ఇది మన ఏటీఎం కార్డులో ఏ విధంగా టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుందో ఇక్కడ కూడా 1967 అనేది టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. ఈ టోల్ ఫ్రీ నెంబర్ కి మీరు కాల్ చేయొచ్చు. మీ రేషన్ కార్డు పోయినా, లేకపోతే మీరు సరుకులు తీసుకోకుండా మీ పేరు మీద వేరే వాళ్ళు సరుకులు తీసుకున్నా ఈ నెంబర్ కి కాల్ చేస్తే మీ యొక్క సమస్య అనేది వెంటనే త్వరగా మీ సమస్య అనేది పరిష్కారం అవుతుంది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా డిజిటలైజేషన్ చేయాలి, పారదర్శక పాలన, సుపరిపాలన అందించాలి అని మన కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని మనకు రూపొందించారు. దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని మనము ఈ కూటమి ప్రభుత్వం వేసే ప్రతి అడుగులో మనం కూడా పాల్పంచుకొని ముందుకు పోవాలని, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా మన కోవూరు నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ కోవూరు నియోజకవర్గంగా చేయాలని ఆమె చాలా అడుగులు ముందుకు వేస్తున్నారు. ఆమె బాటలో కూడా మనందరం నడవాలని నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు నమస్కరించుకున్నాను. ధన్యవాదం.